హాయ్ శ్రీరాజ్ గారు. హాయ్. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు బాగున్నారా? చాలా బాగున్నాను. సో ఫైనలీ నరసింహపురం మూవీ ఆఫ్టర్ లాక్డౌన్ తర్వాత రిలీజ్ చేశారు. చేస్తున్నాం. సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ టీవీ సీరియల్స్ నుంచి మీ క్యారియర్ లైఫ్ ఇక్కడ దాకా తీసుకొచ్చి 70mm స్క్రీన్లో మీ డైరెక్షన్లో మూవీ తీస్తున్నారు. ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆల్సో. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే లైక్ సీరియల్స్ చేశారు. ఇందాక నందు గారికి నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు మీరు ఫ్రెండ్లీగా ఉన్నారు, కథ మీదే, సాంగ్స్ అండ్ రాయడం, మీరు యాక్టింగ్, ఇంకా అన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్ అసలు? అన్నిటి మీద కొంచెం కొంచెం అవగాహన ఉందండి దేవుడి దగ్గర. ఓకే. దట్స్ ఏంటంటే పెద్ద టెన్షన్ ఏం పడలేదు. తెలిసిన జాబే కదా ఇప్పటికి ఫోర్త్ ఫిల్మ్ టెన్షన్ లేదు, మేనేజ్ చేసి మేనేజ్. సో మూవీలో స్క్రిప్ట్ మీదే కదా, సో ఆ థాట్ ఎలా వచ్చింది? థాట్ ఏంటంటే మనం కొత్త వాళ్ళతో వెళ్తున్నప్పుడు ఏదైనా ఇంటెన్స్ ఫిల్మ్ ఉంటేనే జనాలు మనం గ్రాప్ చేయగలుగుతాం. వీళ్ళతో ఆల్రెడీ తెలిసిన ఫేస్లు టీవీలో చూసుంటారు, సాఫ్ట్ నేచర్ ఉన్న క్యారెక్టరైజేషన్స్ వీళ్ళందరూ. మరి ఎవరైనా మనల్ని సడన్గా ఇలా ఒక లుక్ మన వైపు తిరగాలంటే అదొక ఇంటెన్స్ ఫిల్మ్ అయితేనే వర్కౌట్ అవుతుందని ఆలోచించి తన ఫిట్నెస్ని కూడా దృష్టిలో పెట్టుకుని కథ అనుకున్నాను. సార్ మీరు బేసిక్గా లాస్ట్ కూడా 4 మూవీస్ చేశారని విన్నాను. అవంతిక తెలుసు, ఇంకా మిగతా అఫైర్ అని ఒక సినిమా చేశాను. ఓకే. ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. అనగనగా ఫిల్మ్ చేశాను. వెరీ నైస్. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది సార్? యాక్చువల్గా మీరు సీరియల్స్లో యాజ్ ఎ ఆర్టిస్ట్గా చేశారు కదా, సో ఇన్ని కళలు ఎలా మేనేజ్ చేశారు? అండ్ నేను నిజంగా షాక్లో ఉన్నాను. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆర్టిస్ట్గా ఉన్న వాళ్ళు లైక్ 70mm స్క్రీన్ మీద చూడాలని యాక్టర్గా అవ్వాలనుకుంటారు, లేదా నాకు ఈ గెటప్ టైప్ ఇలా నేను అంటే అది పాజిటివ్ అంటే విలన్ టైప్ కావచ్చు, లేదా హీరో కావచ్చు అలా అనుకుంటారు. మీరు డైరెక్షన్లో వెళ్ళాలని మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే ముందే ఉందా లేకపోతే మధ్యలో వచ్చిందా? అది కావాలి. నేను 2099 అండి. 1999లో నేను ఫస్ట్ నా ఇండస్ట్రీకి ఎంట్రీ అదే ఆ ఇయర్ అనమాట. ఆషాఢం పెళ్లి కొడుకున్న సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చాను. రాజమండ్రిలో షూటింగ్ అక్కడే జరిగింది. ఆ సినిమా తర్వాత గెస్ట్ రావడం, తర్వాత నేను వేరే చోటుకి వెళ్ళి వేరే చోట అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం, తర్వాత సీరియల్స్లో ప్రదీప్ గారు అని ఆయన సినిమా యాక్టర్ ప్రదీప్ గారు ఆయన దగ్గర వర్క్ చేయడం, కోడెక్టర్ రేంజ్ వరకు చేశాను. అలాగా ఒక 5-6 ఇయర్స్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనే పనిచేశాను. కొన్ని అనుకోని పరిస్థితుల్లో నాకు ఒక క్యారెక్టర్ వచ్చింది టీవీలో. ఆ క్యారెక్టర్ యాక్ట్ చేయాల్సి వచ్చింది. అప్పుడు అది క్లిక్ అవ్వడం, దానివల్ల మంచి మంచి ఆఫర్స్ రావడం, అది వచ్చి కంఫర్ట్గా అనిపించింది జోన్. ఆ జోన్ బాగుంది సార్ అని ఇంకా కొన్నాళ్ళు అక్కడే ప్లే చేశాను. దానివల్ల ఒక ఫేమ్ ఉంటుంది, కంఫర్ట్ జోన్ ఉంటుంది కదా, అన్ని రకాల ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ ఇంట్లో. దట్స్ ఒక 8 ఇయర్స్ వరకు నేను ఆర్టిస్ట్గా సీరియల్స్లో చేశాను, కొన్ని మూవీస్ చేశాను. అంతా జరిగింది. బట్ ఏంటంటే మనం అనుకున్నది ఇది కాబట్టి, గోల్ ఇది కాబట్టి దాన్ని ఏదో సాధించాలనే ఆలోచనతో మళ్ళీ ఆ ట్రాక్ని పక్కన పెట్టి ఈ ట్రాక్లోకి రావడం జరిగింది. ఓకే. బేసిక్గా ఫస్ట్ నేను కో డైరెక్టర్గా డైరెక్టర్ అలాగే అనుకునే వచ్చింది. ఓకే. సో నైస్. సో టీజర్ చూసాను, చాలా బాగుంది. అందులో ఎలా చూపించారంటే లైక్ సిస్టర్ అంటే లవ్ ఉంది, ఫ్యామిలీ అఫెక్షన్ ఉంది, రౌడీజం అంటే లైక్ ఫైట్స్ ఉన్నాయి, అంతా మిక్స్ తడాకలాగా కనిపించింది. అంటే ఎటు నాకు స్టోరీ అర్థం అవ్వట్లేదు. బట్ ఓవరాల్ ఒకటి అర్థం ఏమైందంటే సంథింగ్ ఈజ్ దేర్. అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఏదో కంటెంట్ అయితే కనిపించింది. సో కొంచెం మీరు అది ఏంటనేది మాకు చెప్తే. ఇది కథలాగా ఏమి ఉండదండి, కథలాగా క్రియేట్ చేసిన సిచ్యువేషన్ ఉంటాయి. ఓకే. మామూలు మన ఫ్యామిలీస్ ఎలా ఉంటాయి అలాగే పల్లెటూరులో ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ప్రేమించే అన్నయ్య, అన్న దగ్గరే బ్రతికి ఒక చెల్లి, అమ్మ నాన్న ఉండరు వాళ్ళకి. అలాంటి ఒక క్యూట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో ఒక ప్రాబ్లం క్రియేట్ అయింది అనుకోండి, ఆ ప్రాబ్లం అతను తీవ్రంగా నష్టపోతే అతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది, అతను ఎలా రియాక్ట్ అవుతాడు, అది సినిమా. అంటే ఈ థాట్ మీకు లైక్ రియల్ లైఫ్లో కొందరు చూసి కూడా స్క్రిప్ట్ రాసుకుంటారు కదా సార్, అలా రాసారా? లైక్ థాట్ వచ్చిందా? అలా రాలేదండి, ఈ సినిమా వరకు అలా రాలేదు. బట్ ఏంటంటే నేను రాసుకున్న తర్వాత మేము షూట్ చేశాము. ఒక 30-40% షూటింగ్ అయిన తర్వాత ఆ సిచ్యువేషన్ రియల్గా జరిగింది బయట సొసైటీలో. మీరు మేము షూట్ చేసేసాము ఆల్రెడీ. 40% ఆఫ్ షూటింగ్ అయిపోయింది కూడా అప్పటికి. అయిపోయిన తర్వాత నేను ఏం కాదు అనుకున్నాను, అది రియల్గా జరిగింది. అదే దిశ సిచ్యువేషన్. ఎస్, నేను తప్పుడు చాలా బాధపడ్డా 2-3 రోజులు, చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. బట్ దట్స్ వై నేను
అక్కడ ఇన్స్పైర్ అయ్యి తీసిన కథ. ఓకే, సో నైస్ సార్. నేను లాస్ట్ టైం ఇందాక ఇంటర్వ్యూ చేసిన ఉషా గారితో విన్నాను. అంటే బ్రదర్ సిస్టర్ ర్యాపో ఎలా ఉంటుందో ఈ మూవీలో చూడొచ్చు అని. అండ్ వెరీ హ్యాపీ సార్, ఎందుకంటే కొన్ని రిలేషన్స్ని మర్చిపోతున్నారు ఇండస్ట్రీలో. ఎంతసేపు లవ్ అనే కాకుండా కొంచెం ఫ్యామిలీని బ్యాక్గ్రౌండ్లో తీసుకొని ఫ్యామిలీకి కొంచెం ఎథిక్స్ తెలిసేటట్టుగా నాకు కనపడింది టీజర్లో కూడా. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. థింకింగ్ బాగుంది సార్, నైస్. అండ్ ఫైటింగ్స్ కొంచెం డిఫరెంట్గా కనపడ్డాయి. సో ఫైటింగ్స్ గురించి ఏం చెప్తారు? కొంచెం న్యాచురల్ వేలో వెళ్ళాము. ఓకే, కొంచెం సినిమాటిక్గా ఒకటి రెండు ఉన్నా కూడా కొంచెం న్యాచురల్గా పల్లెటూరు ఆ మడ్ అక్కడ ఉన్న బోధలు అట్లా యూజ్ చేసి ఇటుకల బట్టిలో పనిచేస్తారు కదా, ఆ అట్మాస్ఫియర్ని గ్రాప్ చేస్తూ జాగ్రత్తగా అలా దాంట్లోనే జరుగుతున్నట్టుగా రియలిస్టిక్గా ఉండాలని ట్రై చేసాం. అవి బాగా వర్కౌట్. అండ్ మ్యూజిక్కి ఏదైతే సాంగ్ కంటెంట్ చెప్పారో, అంటే వాళ్ళు కంపోజ్ చేశారో, మీరు పర్టికులర్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి రాయించుకుందా, లేకపోతే వాళ్ళు ఇచ్చిన దాన్నే మీరు మేకింగ్ చేశారా? ఇందులో ఉన్న సాంగ్స్ అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ అండి. ఓకే, ఫ్యాంటసీ మూడ్లో అదే చెప్పారు. సో అందుకనే ఒక పాట మాత్రం ఫ్యాంటసీ ఉంటుంది. ఓకే, హీరో హీరోయిన్స్ డ్యూట్ అంటే ఇట్స్ ఫ్యాంటసీ, అదొక్క పాటే ఉంటుంది. మిగతా అన్ని సిచ్యువేషన్. అంటే కథని ఆపేసి పాట ఒక స్పేస్ని తీసుకు వ్యాక్యూమ్ వెళ్ళకుండా కథని అందులో పాటలు కూడా రన్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నీ. ఇప్పుడు చెల్లికి సంబంధించిన అన్న సంబంధించిన పాటలు ఏదైతే ఉందో ఆ పాటలో స్టోరీ రన్ అవుతూనే ఉంటుంది, సాంగ్ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. జాతరలో ఒక సాంగ్ చేసాం, ఆ జాతర సాంగ్లో కూడా ఒక సిచ్యువేషన్ రన్ అవుతుంటుంది, చాలా కీలకమైన సీన్ అనమాట. ఆ జాతరలో ఆ సీన్ రన్ అవుతూ సాంగ్ వెళ్తూ ఉంటుంది. అలా క్లైమాక్స్లో బాగా ఇంటెన్స్ ఉన్న సిచ్యువేషన్ ఉంటుంది, అందరిని చంపుతుంటాడు. ఆ టైంలో బ్యాక్డ్రాప్లో ఒక సాంగ్ వస్తుంటుంది, ఎమోషనల్ సాంగ్. ఇక్కడ పాట అనేది సినిమాని ఆపదన్నమాట, సినిమాతో పాటు ట్రావెల్ చేస్తుంది. షూటింగ్ కూడా మీరు అలాగే చేశారు? అలాగే చేశాను, అలా అనుకునే చేశాను. దట్స్ ఏంటంటే ముందుగానే మనం ఆయనకి మ్యూజిక్ డైరెక్టర్ గారికి చెప్పడం, సార్ ఇలాంటి సిచ్యువేషన్ ఈ సాంగ్లో ఉంటుంది, దానికి ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే బాగుంటుంది అవన్నీ మీరు ఆలోచించి చేయండి అని మనం ఇన్పుట్స్ ఇచ్చాము. ఆయన చాలా బ్యూటిఫుల్గా చేశారు, చాలా మెలోడియస్గా చేశారు. ఆ ఇంటెన్స్ కూడా ఏ పాటకి తగ్గ ఎమోషన్ ఆ పాటలో ఫుల్గా క్యారీ అయ్యింది. నేను విన్నాను సార్, చాలా ఎఫర్ట్స్ ఇచ్చారని. ఫ్రమ్ ఫస్ట్ కోవిడ్ నుంచి అన్ని డిస్టర్బెన్స్ వచ్చి ఫైనలీ మీరు రిలీజ్కి తీసుకొచ్చారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే నేను ఒక్కనే కాదు కదా, దీని మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు. చాలా అందరూ ప్రాణాలు పెట్టి చేశారు, చాలా కష్టపడ్డారు. నా కష్టం కొంత అంటే ఇది చాలా ఉంటుంది, రిజల్ట్ పార్ట్ ఉంటుంది. అది సినిమా ఫినిష్ అవ్వడమే గొప్ప అనే సిచ్యువేషన్లో కూడా ఉన్నాను చాలా రోజులు. అలాంటిది అది రిలీజ్కి వచ్చి ఇంత బజ్ క్రియేట్ అవుతుందని అసలు ఊహించలేదు నేనైతే. దేవుడు ఇచ్చింది. హ్యాపీ. సో మూవీ గురించి ఎక్స్పీరియన్స్ కానివ్వండి, మూవీ షూటింగ్లో జరిగేటప్పుడు మీకు ఒక థాట్ బెస్ట్ అనిపించడం కానీ, కొన్ని మనం చేసేటప్పుడు కొన్ని ఆలోచనలు వస్తాయి అండ్ కొన్ని మనం నేర్పిస్తాయి కూడా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఈ షూటింగ్లో? మీరు కొన్ని ఉన్నాయండి, కొన్ని సీన్స్ అలా. అంటే ఒకటి మనం ప్రిపేర్ అయ్యి పేపర్ మీద పెట్టుకుని ఇది తీయాలి రేపని నైట్ పడుకునేటప్పుడు ఏదైనా ఒక ఆలోచన వస్తుంది, ఈ షార్ట్ ఇలా తీయాలి, ఆల్రెడీ షార్ట్స్ అన్ని రెడీగా ఉన్నాయి కాబట్టి. కానీ ఒకసారి ఏమవుతుందంటే లొకేషన్కి వెళ్ళిపోయినప్పుడు మనము ఇమాజినేషన్ చేసుకున్నది ఆ లొకేషన్ అక్కడ ఉండకపోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ వేరేగా ఉండొచ్చు. ఆ పరిస్థితులు బట్టి మనం అప్పటికప్పుడు మారిపోవాలి. అది లేదే ఎలాగని ఆలోచించుకుంటూ కూర్చుంటే అక్కడ పని అవుతుంది. ఆ రోజు అది మనం అనుకుని ఫినిష్ చేయాలంటే అప్పుడు మనకున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ లొకేషన్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి ఫాలో అయిపోవాలి. అంటే కొంచెం ఏమైనా మార్చారా సార్ కథలో? మార్పులు ఉండవు. ఇక్కడ తీయాలనుకున్నది ఇంకో చోట ఫ్రేమ్ మారుతుంది అంతే, అంతే మించి. బట్ ఒకటి మాత్రం మేజర్గా జరిగింది ఏంటంటే శ్రీశైలం బ్యాక్ వాటర్ వస్తుంది. అది ఇప్పుడు ఒక 1 వీక్ దాకా రాదు అని చెప్పారు. ఒక 1 వీక్ వరకు ఈ గట్టు మీదకి రాదు సార్, మీరు హ్యాపీగా ఇక్కడ మీరు సెట్ వేసుకుని చేసుకోవచ్చు, 2-3 డేసే కదా మీకు వర్క్ అని అన్నారు ఊరు వాళ్ళు. అది ఇదే మేము ఏం చేసామంటే సెట్ వేసేసాం, ఒక పాకలాగా చుట్టూ ప్రహరీ సెటప్ అలా పల్లెటూరు ఇది వేసేసిన తర్వాత రేపు షూటింగ్ వెళ్ళిపోయాం. అక్కడ పడుకున్నాం, తెల్లవారుజామున లేచి మా ప్రొడ్యూసర్ ఫ్రంట్రాజ్ గౌడ్ గారు ఆల్రెడీ ఆ లొకేషన్కి వెళ్ళారు. లొకేషన్ నాకు పిక్స్ పెట్టాడు, ఆ వాటర్ ఆల్రెడీ వచ్చేసి ఇల్లంతా మునిగిపోయి ఇక్కడ దాకా వచ్చేసింది వీడియో. ఏంటని అడిగితే ఊరోళ్ళు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇంత ఓవర్లోడ్ వస్తుంది అనుకోలేదు. చాలా మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. అందరం అక్కడే ఒక 4 రోజులు షూటింగ్ చేయాల్సి ఉంది, అందరూ
అందరూ డల్ అయిపోయారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆ టైంలో ఇంకా సడన్గా ఏదైనా ఒక థాట్ తెచ్చుకొని దాన్ని ఎలా మనకి సినిమాకి ఎలా మార్చుకోవాలని ఆలోచించుకుని అప్పటికప్పుడు ఒక డెసిషన్ తీసుకుని షూట్ చేసి అక్కడే ఆ షూట్ వాటర్లో షూట్ చేసి అక్కడ ఒక ఇంపార్టెంట్ సీన్ క్రియేట్ చేసి ఏదో నిజంగానే వరద వస్తున్నట్టుగా బిల్డప్ చేసి ఆ వరద వచ్చి మునిగిపోతున్నప్పుడు ఆ అమ్మాయి అక్కడ పనికి వెళ్తుంది. తన పిచ్చోడు అయిపోయి కట్టేసుకుని కూర్చుంటాడు నీళ్ళలో మునిగిపోయి. ఆ అమ్మాయికి ఎవరో హింట్ ఇచ్చినట్టు ఆ అమ్మాయి అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చి కట్టలు ఇప్పి ఆ వాటర్ నుంచి తను బయట తీసి వచ్చినట్టు సిచ్యువేషన్ బట్టి అలాంటి ఒక థాట్ని వర్కౌట్ చేసుకుని చేసాం. దానికి అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. లేకపోతే అది అక్కడ లేదు, అది మిస్ అయిందంటే టోటల్ వేస్ట్ అయిపోయింది. అలా కొన్ని జరిగేవి మన మంచిగా అంటారు కదా. అలా ఫస్ట్ షాట్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, నిజంగానే వాటర్లో సెట్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అది మంచి అలా కొన్ని అనుకొని జరిగిపోతుంది, దాన్ని తీసుకోవాలి. సో మూవీలో హీరో హీరోయిన్స్ వాళ్ళతో వర్క్ చేయడం మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? హీరో అయితే మీ ఫ్రెండ్ అని తెలుసు. వీళ్ళిద్దరూ చాలా మంచి ఆర్టిస్టులు, వెల్ ఎక్స్పీరియన్స్డ్. అమ్మాయి కొత్త అమ్మాయి అని కూడా అమ్మాయి అసలు చాలా మంచి యాక్ట్రెస్ ఉంది, చాలా అద్భుతంగా యాక్ట్ చేసింది. ఒక్కొక్క డైలాగ్ ఓన్ చేసుకుని ప్రాంప్టింగ్ కూడా తీసుకోకుండా ఓన్ చేసుకుని ప్రాంప్ట్ ఇవ్వను యాక్చువల్గా, వాళ్ళు కూడా అడగలేదు అనమాట. ప్రాంప్ట్ తీసుకోకుండా గ్లిజరిన్ కూడా వాడకుండా అందులోకి ఇన్వాల్వ్ అయ్యి నేను ఒకసారి ఏం చేసాను, ఇళయరాజు గారిని ఒక ఆర్ఆర్ పెడుతూ ఉండేవాడు. ఏదైనా వింటే బాగా సెంటిమెంట్గా ఉంది, ఫీల్ రావాలంటే పెట్టేవాడిని. దానికి ఇంకా ఇన్వాల్వ్ అయ్యారు బాగా. అలా మంచి యాక్టర్స్ అమ్మాయి సిరి, తర్వాత నన్ను కూడా చాలా మంచి యాక్చువల్ మనకి వాళ్ళిద్దరూ అంత బాగా యాక్ట్ చేశారు కాబట్టి ఈరోజు మనం చూడలేదు. అంత ధైర్యంగా ఉన్నాను నేను, ఎవరు చూసినా నచ్చుతుంది అని ధైర్యం అనుకోలేదు. యాక్టర్స్ కరెక్ట్గా పడకపోతే చాలా కష్టం. సో మూవీ మొత్తంలో టీజర్ బాగా తీశారు, డిఫరెంట్ థాట్. అంటే టీజర్లో ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ ఒకటేలా ఉంటుంది, బట్ దీంట్లో అలా కనపడలేదు నాకు. ఓవరాల్గా మీరు మూవీ చేసిన దాంట్లో, మీ స్క్రిప్ట్ రాసుకున్న దాంట్లో, మూవీ మొత్తం అయిపోయాక వచ్చిన అవుట్పుట్లో మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఇందులో ఇది అమ్మాయిలకి జరుగుతున్న అన్యాయాల గురించి అంటే మనం కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. ఒకటి నేను ఒక అమ్మాయిల మీద ఇలా జరుగుతుంది కదా, దీనికి మనం ఏదైనా చెప్పగలుగుతామా అని ట్రై చేసింది సినిమా. ఓకే, మహిళా చిత్రం అలాగే చెప్పాలంటే ట్రైలర్లో చూసి ఒక 2-3 షార్ట్లు చూసి జడ్జ్ చేయకుండా ఎందుకు అంత బాధపడుతున్నాడు, ఎందుకు అలా నరుకుతున్నాడు అనేది ఆలోచనలకు రావాలని కట్ చేసిన ట్రైలర్ అనమాట. అసలు నేను చెప్పేది ఏంటంటే ప్రశాంతంగా ఎదిగిన పిల్లలను తీసుకొచ్చి కూర్చుని తల్లిదండ్రులు చూడాల్సిన సినిమా. చూస్తారని ఆశిస్తాను. టీనేజ్ వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది. షూర్గా చూడాలి, కొంచెం సేఫ్గా ప్రశాంతంగా వచ్చి అన్ని ప్రికాషన్స్ తీసుకుని కోవిడ్ నుంచి బయటపడి చూసి వెళ్ళిపోవాలి మనశాంతిగా. వెరీ నైస్ సార్, వెరీ నైస్. ఎందుకంటే మీరు అక్కడ దాకా ఆలోచించి, అంటే ఒక రకంగా చెప్పాలంటే సోషల్కి ఒక మెసేజ్ లాగా అనుకోవచ్చు మీరు చెప్పేదాన్ని బట్టి. సో అంత థాట్ ఆలోచించి మళ్ళీ కొంచెం దాని లవ్ని కూడా ట్రాక్కి తీసుకొస్తూ సిస్టర్ని ఇటు మళ్ళీ మనం కమర్షియల్గా కూడా కొంచెం ఆలోచించి అన్ని ప్రాణం పోసారు. సో డెఫినెట్లీ మీ మూవీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీరు ఇలాంటి కాన్సెప్ట్తో ఇంకా కొత్త థాట్స్ని స్క్రీన్ మీదకి చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి మీ విలువైన టైం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. మా కోసం, మా సినిమా కోసం మీరు ఇన్ని క్వశ్చన్స్ అడిగి అందరికీ తెలిసేలా చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.